హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో కూడా చాలా 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 మంచి వీడియోనండి. మీ అందరికీ చాలా ఉపయోగపడేటటువంటి వీడియో, మనీ సేవింగ్ వీడియో. ఇంకా వీడియో ఏమిటంటే, డబ్బు పొదుపు చేయడము పిసినారితనం కాదండి. పిసినారితనం వేరు, డబ్బు పొదుపు చేయడం వేరు. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే, మనము కడుపు నిండా అన్నం తినడము, వేస్ట్ చేయకుండా కడుపు నిండా తినడము పొదుపండి. మనము కూడా తినకుండా సేవింగ్స్ చేయడము పిసినారితనం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనము వేస్ట్ చేయకుండా కడుపు నిండా తినడము పొదుపండి. మనం కూడా తినకుండా పొదుపు చేయడము పిసినారితనం. ఇంకా ఎలా పిసినారితనంగా లేకుండా డబ్బును పొదుపు చేయాలి అంటే కొన్ని పద్ధతులు అయితే నేను మీకు చెప్తానండి. ఒక్కటన్నా కనీసం ఫాలో అవ్వండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. అన్నీ ఫాలో అవ్వమని కాదు, కనీసం ఒకటన్నా, ప్రతి వీడియోలో ఒక్క టిప్పన్నా మీరు ఫాలో అయినారంటే తప్పకుండా మీరు మనీ సేవింగ్ చేసే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటారండి. ఇంకా మొదటిగా మనము బియ్యానికి డబ్బులకు చాలా దగ్గర సంబంధం ఉందండి. బియ్యానికి డబ్బుకు ఎలా దగ్గర సంబంధం అని మీరు అనొచ్చు, కానీ ఉందండి నిజంగానే. ఇది నేను చేస్తూ వస్తున్నటువంటి పద్ధతి అండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనము బట్టలు ఉన్నాయండి, మనం నీటుగా ఒక టవల్ ఉంది, మనం తుడుచుకొని అలా వేయకుండా దాన్ని అలా ఆరబెట్టి దాన్ని నీటుగా మళ్ళా మడత పెట్టుకొని గుట్లో పెట్టుకుంటాం. అది మడత పెట్టే అలవాటు ఒక టవలే కాదండి, అన్ని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే దాన్ని చేయగలరు. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టే అలవాటు లేని వాళ్ళు ఆ వస్తువు అక్కడ కనపడుతున్నా కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. అలాగే బియ్యానికి డబ్బులకు కూడా ఒక సంబంధం ఉంది. ఏమిటంటే, మనము బియ్యం కొలుచుకునేటప్పుడు నిండా కొలుచుకుంటాం కదా. మనం ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్గా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నామంటే ఇంకా కొద్దిగా వెనక్కి 4 గింజలైనా అలా వెనక్కి వేసి మనము ఒక గ్లాస్ రైస్ను వండుకోవడం అలవాటు చేసుకోవాలండి. మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటున్నామండి. నైట్ టైం అయితే మరి ముఖ్యంగా. అట్లని నేను హెల్దీ ఫుడ్ తినవద్దు అని చెప్పడం లేదు, కానీ మంచి హెల్దీ ఫుడ్ తినండి, కానీ లైట్గా తినండి అని డాక్టర్లు కూడా మనకు చెప్తున్నారు. నేనైతే డాక్టర్ను కాదు, ఏదో నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నానండి. ఇది నా సలహా అన్నమాట. మీరు ఫాలో అవ్వాలనేం లేదు, కానీ మీరు ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యంగా ఉంటామండి. మనం ఇప్పుడు హెల్దీగా తినాలి, తిన్న కొంచెమైనా కానీ హెల్దీ ఫుడ్ను మనము తినాలి. తర్వాత అలా మనము బియ్యం ఒక్కటే కాదండి, నాకు ఇది నిజంగానే అలవాటు ఉందండి. నేను వీడియో కోసమని మీతో చెప్పడం లేదు, కానీ నాకున్నటువంటి అలవాటు. నేను కందిపప్పు వేస్తున్నానంటే కొన్ని తీసి అలా వెనక్కి వేస్తానండి. ఇది పెద్దవాళ్ళు మనకు నేర్పించినటువంటి పొదుపు అన్నమాట. ఇంకా తర్వాత రెండవది వచ్చేసి, మనము పొదుపుగా ఉండాలండి. ఎలా అంటే, ఉదాహరణకు మన పెద్దవాళ్ళు మనం చిన్నగా ఉన్నప్పుడు పొయ్యి దగ్గర ఒక పొంత పెట్టేవాళ్ళు, అంటే ఒక కుండ పెట్టేవాళ్ళు. 3 గడ్డలు పెడతారు కదా పొయ్యికి. ఆ గడ్డలో 2 గడ్డలు మాత్రమే ఉంటాయి, 3వ గడ్డ ఒక కుండ ఉంటుంది. ఆ కుండలో నిండా నీళ్లు నింపుతారు. ఇక్కడ మంట పెట్టి పొయ్యి వెలిగించి మంట పెడితే మనకు పొయ్యి మీద అన్నం కూర అవుతాయి. తర్వాత ఇటువైపున నీళ్లు కూడా బాగా కాగిపోతాయి. ఆ కాలము ఇంట్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి ఎక్కువ మంది ఉండేవాళ్ళు. తర్వాత ఎక్కువగా వేడి వాటర్ పోసుకునేవాళ్ళు. ఇక్కడ అన్నం కూర అయ్యే లోపల అక్కడ పొంతలో నీళ్లు కాగేటివి. ఇది మాకున్నదండి. మా ఇంట్లో మేము 6 మందిమి కాబట్టి, పిల్లలమే మేము 6 మందిమి. ఇంకా మా అమ్మ మా నాన్న ఇలా మేము
8 మంది ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువగా వేడి వాటర్ అవసరం అయిపోయేవి. అందుకని మా అమ్మ పొంత పెట్టిందండి. ఆ పొంతలో వాటరే వేసుకునే వాళ్ళము. ఇంకా తర్వాత బాలింతగా ఉన్నప్పుడు ఎప్పుడు వేడి వాటర్ వాడాలి కదా, ఆ పొంతలో కాగినటువంటి వేడి నీళ్ళు ఉదయం వంట చేసుకునేటప్పుడు కాంచితే అది ఈవినింగ్ వరకు వేడిగానే ఉండేటివండి. ఇంకా అలా అనమాట. ఆ నీళ్ళు తీసుకొని చేతులు కడుక్కోవడానికి బాలింతగా ఉండేటప్పుడు ఉపయోగించేవాళ్ళు. ఆ మేస పొయ్యి వెలిగించాలనే అవసరం లేకుండా అలా అనమాట. అలా సేవింగ్ చేసేవాళ్ళు. మనం అలా పిసినారితనం కాదండి, అది పెద్దవాళ్ళు చేసేటటువంటి పొదుపు అనమాట, సేవింగ్స్ అనమాట. తెలియకుండానే వాళ్ళు ఎంతో సేవింగ్స్ చేసినారు అలా అనమాట. మనము కూడా అలా ఏదైనా మనం పని చేస్తున్నామంటే ఆ పని మనకు ఒక్క పని కాదు 2 పనులు అయ్యే విధంగా మన సేవింగ్స్ ఉండాలి. ఇది 2వ పద్ధతి. ఇంకా 3వది నీళ్ళండి. నీళ్ళు ఎంత పొదుపుగా మనం వాడుకుంటే అంత మంచిదండి. పూర్వకాలము మనకు నీళ్ళు కొట్టుకొని వచ్చి పోసుకునేవాళ్ళు. ఆ నీళ్లను ఎప్పుడు ఖాళీ ఉంచేవాళ్ళు కాదండి. బిందెలు కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి తపాలాలు కానీ, డ్రమ్ములు కానీ, తొట్టిలు కానీ, అప్పుడు సిమెంట్ తొట్టిలు ఉండేటివి, ఎప్పుడు ఖాళీగా ఉంచేవాళ్ళు కాదు. ఎప్పుడు నీళ్లను నిండా నింపుకున్న దాన్ని ఒక చిన్న మగ్గు తీసుకొని పొదుపుగా నీళ్లు వాడేవాళ్ళు. రేపటి కోసము దాన్ని ఉండించేవాళ్ళు. అలాగనే రేపటి దినం కోసం అలాగనే ఉండించేవాళ్ళు. ఎవరైనా చుట్టాలు పక్కాలు వస్తారని చెప్పి నీళ్ళు ముందే నింపి పెట్టేవాళ్ళు. మనం మాత్రం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎక్కడ తిప్పితే అక్కడ మోటార్ వేయడము, ట్యాంకుకు నీళ్ళు ఎక్కించడము, ఎక్కడ తిప్పితే అక్కడ ట్యాప్ కనెక్షన్, నీళ్ళు అనవసరంగా వేస్ట్ చేస్తుంటాం. కానీ ఎంత పొదుపుగా మన పెద్దవాళ్ళు వాటర్ను యూస్ చేసేవాళ్ళు. ఎవరైనా చుట్టాలు వస్తే ఒక చెంబు పెట్టేవాళ్ళు, ఒక బకెట్ పెట్టేవాళ్ళు. ఆ చెంబుతో తీసుకొని కాళ్ళు కడుక్కుండేవాళ్ళు. మనమైతే ఇప్పుడు బకెట్ లేదు, కానీ బకెట్ అయితే ఉంటుందేమో, కానీ ట్యాప్ కిందనే అలానే కాళ్ళు కడిగేసుకోవడం నేర్చుకున్నాం. అంటే అక్కడ ఎన్ని నీళ్లు వేస్ట్ అవుతున్నాయో ఇప్పుడు. ఆ కాలం అలా కాదు. ఇంటి దగ్గర బావి ఉన్నా కానీ తోడుకొని బకెట్లో వేసుకొని చెంబుతో తీసుకొని కడుక్కుండేవాళ్ళు. అలా అనమాట. ఇది 3వ టిప్పు. ఇంకా 4వది, మనము ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు పసుపును ఎప్పుడు మనము వేస్ట్ చేయకూడదండి. ఉప్పు పసుపును ఎప్పుడు అడుగంటనీయకూడదు. ఉప్పు పసుపు మన ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉంచుకోవాలి. ఉప్పుకు పసుపుకు ఏమిటి సంబంధం అంటే అదేనండి పొదుపు అంటే. మన ఇంట్లో ఉప్పు కూడా లేదా అని పెద్దవాళ్ళు, నీకు ఉప్పు లేదా అని పెద్దవాళ్ళు సామెత చెప్పేవాళ్ళు. ఉప్పు దగ్గర నువ్వు ఎంత పొదుపుగా ఉంటావో, అదే ఎంత నువ్వు ఊడ్చకుండా పిసినారితనంగా లేకుండా ఉంటావో, అప్పుడే నీ డబ్బులు కూడా అలానే ఉంటుందండి. నీ డబ్బులు కూడా నీ దగ్గర అంతే జాగ్రత్తగా ఉంటుంది. ఉప్పులో నువ్వు జాగ్రత్తగా ఉన్నావంటే డబ్బులో కూడా నువ్వు జాగ్రత్తగా ఉన్నావని 4వ టిప్పు. ఇంకా 5వది వచ్చేసి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పిసినారితనంగానే ఉండాలండి. నువ్వు 1000 రూపాయల డబ్బులు తీసుకొని వెళ్ళినామంటే 100 రూపాయల డబ్బులు వెనక్కి తెచ్చుకునే అలవాటు నీలో ఏర్పరచుకోవాలి. అప్పుడు నీవు 10,000 తీసుకొని వెళ్ళినప్పుడు 1000 రూపాయలు తెచ్చి వెనక్కి తెచ్చుకుంటావు. 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళినప్పుడు దాంట్లో 10,000-15,000 డబ్బులు వెనక్కి తెచ్చుకుంటావు. నువ్వు 1000 రూపాయల్లోనే ఒక 100 వెనక్కి తెచ్చుకోలేకపోతే నువ్వు 1,00,000 రూపాయల డబ్బులు ఇచ్చినా నువ్వు మొత్తం అలానే ఖాళీ చేస్తావండి. అలాంటి పద్ధతి అయితే నీలో ఉండకూడదు. ఈ 5 పద్ధతులు మీకు ఉపయోగపడింటాయని నేను అనుకుంటున్నాను. మీరు డబ్బుల దగ్గర పిసినారిగా ఉండవలసిన అవసరం లేదండి. మనం పొదుపుగా ఉంటే చాలు, అదే మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ 5 టిప్స్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. మీకు ఉపయోగపడితే మాత్రం ఒక లైక్ చేయండి. వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది. అలాగే విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలండి. ఇలాంటి మంచి సేవింగ్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయండి. నేను మంచి సేవింగ్ టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఈ 5 టిప్లలో ఏదో ఒక్కటైనా ఫాలో అవ్వండి, మీకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడాలని కూడా నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఉంటాను. మరి బాయ్ ఫ్రెండ్స్.